హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. ఇది మనకి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే భలే బాగుంటుందండి. ఇంక ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 4 ఎండుమిరపకాయ చీలికలు, గుప్పెడు కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న చిన్న చక్రాలుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే దొండకాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని దొండకాయ ముక్కలు ఉడికే వరకు వేయించుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని దొండకాయ ముక్కలు వేగే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. నాకైతే సుమారు 10 నిమిషాలు పట్టిందండి దొండకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి. ఇలా ఫ్రై అయ్యాక బాగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయే దొండకాయ ఫ్రై రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.